హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఆద్య అమెరికాకు వెళ్ళిపోతుంది అని బయలుదేరి లగేజ్తో బయటకు రావడంతో అది చూసి సీను ఒక్కసారిగా బాధపడుతూ ఆద్యని గట్టిగా పట్టుకొని, ఆద్య నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు ఆద్య అని చెప్పి ఆద్యను బ్రతిమలాడుతూ ఉంటే అది చూసిన రఘురాం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా సీనుకి ఆద్య మీద ప్రేమ ఉందని, చారు అంటే సీనుకి ఇష్టం లేదన్న విషయం రఘురాం తెలుసుకుంటాడు. మరి నిజంగా సీను చారుల మధ్య మనస్పర్ధలు ఉన్నాయని, సీను మనసులో ఇంకా ఆద్యనే ఉందని తెలుసుకున్న రఘురాం ఏం చేయబోతున్నాడు, మరి ఆ విషయం తెలుసుకున్న చారు ఏం చేయబోతుంది, అసలు నిజంగా ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక ఆద్య చాలా బాధపడుతూ ఆ ఇంటితో తనకున్న జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. వెంటనే జానకి వచ్చి అమ్మ ఆద్య అని పిలవగానే ఏంటి పెద్దమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా ఆద్య, నువ్వు రామ పెళ్ళయ్యేంత వరకు కూడా ఇక్కడ ఉండనని కిషోర్తో అమెరికాకు వెళ్ళిపోతున్నావు అని అంటూ ఉంటే, పెద్దమ్మ నాకు అమెరికాకు వెళ్ళాలని లేదు, కానీ తప్పట్లేదు పెద్దమ్మ అనగానే, అదేంటమ్మా ఆద్య, నీకు ఇష్టమైనన్ని రోజులు నువ్వు శాశ్వతంగా ఇక్కడున్నా నిన్ను కాదనేవారెవరు? మీ అమ్మకి మాట ఇచ్చానని చెప్పాను కదమ్మా, నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే, లేదు పెద్దమ్మ, ఇప్పుడు మా అమ్మ కూడా లేదు కదా డాడీని చూసుకోవడానికి, డాడీకి నేను తప్ప మరెవరున్నారు పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటే, అయితే కిషోర్ గారు కూడా ఇక్కడే ఉండిపోతారు, అందరం కలిసి ఉండొచ్చు అని జానకి అంటూ ఉంటే, లేదు పెద్దమ్మ, డాడీ వెళ్ళిపోతారు, అక్కడ వర్క్ చాలా ఉంటుంది కదా, నేను కూడా డాడీతో పాటు వెళ్దామని నిర్ణయించుకున్నాను అనగానే, లేదు ఆద్య, నువ్వు ఉండాలి, నువ్వు వెళ్ళిపోతే రామలక్ష్మి ఎంత బాధపడుతుందో నీకు తెలియదా అనగానే, రామలక్ష్మి బాధపడుతుంది, మీరు బాధపడతారు, అందరూ బాధపడతారు, అంతకంటే ఎక్కువ సీను బాధపడతాడు కదా పెద్దమ్మ అనగానే, జానకి బాగా ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది జానకి. అవును, సీను బాధపడతాడు, సీనుకి చారుకి పెళ్ళి జరిగిందనే కానీ ఏ రోజు కూడా సీను ఇక చారుని భారీగా అంగీకరించలేదు, నిన్నే తన మనసులో పెట్టుకొని గూడి కట్టాడు సీను అని ఈ విధంగా అంటూ ఉంటే, పెద్దమ్మ ఇప్పుడు చారునే సీను భార్య, సీను చారు ఇద్దరు కలిసి జీవితాంతం ఉండాలి అంటే నేను ఇక్కడ ఉండకూడదు, నా వల్ల సీను ఎంత బాధపడుతున్నాడో నా మనసుకే తెలుసు, తాళి కట్టిన భార్య కళ్ళ ఎదుట ఉన్నా ప్రేమించిన నన్ను ఎలా దక్కించుకోవాలా, ఎలా నాకు దగ్గర అవ్వాలా, నాకు దగ్గర అవ్వలేక ఎంతో మదన పడిపోతున్నాడు, సీను బాధని చూసి నేను ఇక్కడ ఉండలేను పెద్దమ్మ, అమెరికాకు వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతాను అని ఈ విధంగా అంటూ ఉంటే, జానకి ఇలా అంటూ ఉంటుంది. లేదు ఆద్య, ఒక్కసారి ఆలోచించమ్మా అనగానే, పెద్దమ్మ నన్ను ఇంకా బాధ పెట్టొద్దు, నా నిర్ణయం తీసేసుకున్నాను, నేను నాన్న రేపు ఉదయాన్నే ప్రయాణమై వెళ్ళిపోతాము అనగానే, అప్పుడే రఘురాం వస్తూ ఉంటాడు. ఏంటమ్మా ఆద్య అని అంటూ ఉంటే, వెంటనే జానకి ఇలా అంటూ ఉంటుంది. చూసారా అండి, ఆద్య రామలక్ష్మి పెళ్ళి అయ్యే వరకు కూడా ఉండకుండా వెళ్ళిపోతానని అంటుంది, మీరైనా చెప్పండి అనగానే, అమ్మ ఆద్య, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా అని అనగానే ఒక్కసారిగా ఆద్య ఏడుస్తూ పెద్దనా అని చెప్పి గట్టిగా గుండెలకు హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే అమ్మ ఆద్య, నువ్వు ఎక్కడున్నా చల్లగా సంతోషంగా ఉండాలి, మాకు కావాల్సింది అదే, నిన్ను సొంత కూతురులా చూసుకున్నాము, నువ్వు వెళ్ళిపోతుంటే ఏదో దిగులుగా అనిపిస్తుందమ్మా అని చెప్పి అంటూ ఉంటే, పెద్దన నాకు కూడా ఇక్కడ ఉండాలనే ఉంది, కాకపోతే నాన్నకి వర్క్ అన్నీ ఉన్నాయి కదా, అందుకని వెళ్ళిపోతున్నాను పెద్దనాన్న, ఇంకా నేను ఇక్కడ
ఉండి మాత్రం ఏం చేయగలను, అక్కడికి వెళ్ళి స్టడీస్ కంటిన్యూ చేస్తాను అనగానే సరేనమ్మా మంచి నిర్ణయం అని చెప్పి అంటూ ఉంటే వెంటనే జానకి ఏడుస్తూ అమ్మ ఆద్య నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని మర్చిపోవు కదా, మా కోసం అప్పుడప్పుడు ఇక్కడికి వస్తావు కదా అనగానే మర్చిపోను పెద్దమ్మ, మిమ్మల్ని మర్చిపోతానా అని చెప్పేసి గట్టిగా జానకిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే రఘురామ్ కన్నీళ్లు తుడుస్తూ అమ్మ ఆద్య ఏడవకు అని చెప్పి ఓదార్చుతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే ఆద్య కూడా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంటే జానకి ఏడుస్తూ ఉంటే రామలక్ష్మి వచ్చి అమ్మ ఆద్య నా పెళ్ళయ్యే వరకు కూడా ఉండకుండా అమెరికాకు వెళ్ళిపోతానంటుంది, ఏదైనా అంటే నేను ఇక్కడ ఉండి ఏం చేయగలను, ఎవరి కోసం ఉండాలి అంటుంది. సీను బావ ఆద్య లేకుండా ఉండగలడా అమ్మా అని అంటూ ఉంటే అది నాకు కూడా అర్థం కావట్లేదు రామా అని చెప్పి జానకి అంటూ ఉంటుంది. ఇకపోతే సీను అటు ఇటు తిరుగుతూ ఆద్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇన్ని రోజులు ఆద్య కళ్ళ ముందు ఉంటే కనీసం కళ్ళ ముందైనా ఉంది అని చెప్పి చూస్తూ మురిసిపోయాను. ఇప్పుడు శాశ్వతంగా నాకు దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. అసలు ఆద్య ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి ఈ విధంగా బాధపడుతూ ఉంటాడు. వెంటనే ఏది ఏమైనా సరే ఆద్య మనసు మార్చుకొని ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఆద్య మనసులో ఏముందో ఏమో అని ఆలోచిస్తూ ఉంటాడు ఒకవైపు. ఇకపోతే ఉదయాన్నే ఆద్య అలాగే కిషోర్ ఇద్దరు కూడా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకుంటూ ఉంటే రామలక్ష్మి వచ్చి కిషోర్ బాబాయ్ ఒక్కసారి ఆలోచించవచ్చు కదా, ఆద్య మీరు ఇద్దరు కూడా నా పెళ్ళయ్యేంత వరకు ఉండొచ్చు కదా అని అంటూ ఉంటే లేదమ్మా రామ, మమ్మల్ని క్షమించు, నీ పెళ్ళి వరకు ఉండలేకపోతున్నాం అందుకు, కానీ ఇక్కడ మేము ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనగానే రామలక్ష్మికి అనుమానం వస్తుంది. ఏంటి బాబాయ్ మీరు అనేది, ఇక్కడ మీరు ఉండడం వల్ల ఎవరికి ఏం నష్టం అనగానే అయ్యో రామ అది కాదు, నీకు చెప్పాను కదా ఇక్కడ ఉండి మాత్రం మేము ఏం చేయగలం, ఇక అమెరికాకు వెళ్ళిపోయి అక్కడ నా స్టడీస్ కంటిన్యూ చేస్తాను అనగానే వెంటనే కిషోర్ ఇలా అంటూ ఉంటాడు. అవును అక్కడే ఆద్య స్టడీస్ కంటిన్యూ చేసిన తర్వాత సెటిల్ అయిపోయిన తర్వాత ఒక అబ్బాయిని చూసి ఆద్యకు అక్కడే పెళ్లి జరిపిస్తామమ్మా అనగానే బాబాయ్ అప్పుడప్పుడు వస్తూ ఉండండి ఆద్య నువ్వు కూడా అని ఈ విధంగా అంటూ రామలక్ష్మి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. తర్వాత ఆద్య కూడా ఏడుస్తుంటే అమ్మ ఆద్య ఏడవకు, లగేజ్ ప్యాక్ చేయి, టైం అవుతుంది అనగానే సరే డాడ్ అని చెప్పేసి లగేజ్ అంతా కూడా ప్యాక్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే ఉదయాన్నే లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకొని బయటకు వస్తారు ఆద్య అలాగే కిషోర్ ఇద్దరు కూడా బయటికి రాగానే అందరు కూడా వచ్చేస్తారు. బయలుదేరాం వెళ్ళిపోతున్నాం అని చెప్పి అంటూ ఉంటే మంచి పని అని చెప్పి చారు అనగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు. ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏంటి మంచి పన, ఆద్య వెళ్ళిపోతుంటే అందరికి ఇక్కడ బాధగా ఉంటే నీకు సంతోషంగా ఉందా అని చెప్పి అంటూ ఉంటే నేను సంతోషంగా ఉందని అనలేదు కదా రామలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే మరేంటి ఏదో వాగుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది పద్మ. ఏం లేదత్తయ్య, నేను ఏదో సరదాగా అలా అన్నాను అనగానే సరేనండి ఇప్పుడు తన మీద కోపడి ఏం ప్రయోజనం, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి కోపంగా ఆద్య వైపు చూస్తూ ఉంటే ఆద్య చారు వైపు చూస్తూ ఉంటే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి అనగానే సీను గట్టిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆద్యని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు. ఆద్య నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఆద్య, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు అని చెప్పి ఏడుస్తూ ఉంటే రామలక్ష్మి అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. రఘురామ్ ఇంకా చారు తన మనసులో లేదని ఆద్యనే తన మనసులో ఉందని తనకి గూడు కట్టాడని ఆ విషయం తెలుసుకుంటాడు రఘురామ్. మరి నిజంగా ఆద్య మరి సీను మనసులో ఉందన్న విషయం తెలుసుకున్న రఘురామ్ ఏం చేయబోతున్నాడు, అమెరికా ప్రయాణం సీను కోసమైనా ఆద్య మానుకుంటుందా, ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.